ఫ్రెండ్స్ మనకి ఈ మే 1 నుంచి అయితే మనకి సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో రెండింటిలో కూడా మనకి ఈ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే ఎర్లీ యాక్సెస్ కింద అమెజాన్ లో అమెజాన్ ప్రైమ్ అలాగే ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కలిగి ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఎర్లీ యాక్సెస్ కింద ఈ సేల్ అనేది ఏప్రిల్ 13th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. మనకి మిడ్ నైట్ నుంచే 12 hours వరకు అయితే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్ లో ఏ క్రెడిట్ కార్డ్ వాడి మనం ఎంత డిస్కౌంట్ పొందొచ్చు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనకి అమెజాన్ వచ్చేసి HDFC క్రెడిట్ కార్డ్ మీరు వాడినట్టయితే మీకు ఇక్కడ 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది అనమాట. ఈ HDFC క్రెడిట్ కార్డ్ లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మెలీనా క్రెడిట్ కార్డ్. అలాగే మీరు ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వీళ్ళు SBI క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ మనకి రెగ్యులర్ గా వీళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు ఈసారి మనకి 15% డిస్కౌంట్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు SBI క్రెడిట్ కార్డ్ లో మీరు సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు, లేదంటే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఓన్లీ షాపింగ్ పర్పస్ అయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీకు బాగా యూజ్ అవుతుంది.